క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు 10వ సందేశము రాకడ దిద్దుబాటు పండుగ. దావీదు కీర్తనలు 50వ అధ్యాయం 16-22 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం 21-35 వచనాలు. 1 తిమోతి 4వ అధ్యాయం 11-16. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కాని మత్తయి సువార్త 25వ అధ్యాయం 6-7 వచనాలు. కీర్తన. షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ మందులేదు ఎంచి చూడగా, ఏ రాజ్య మందులేదు ఎంచి చూడగా. ప్రియ విశ్వాసులారా, ఇది రాకడ కాలం గనుక రాకడ విశ్వాసులైన మీకు రాకడ ఆనందం గలదు. ఆ రాకడ ఆనందమే రాకడ పండుగ. నా ప్రభువు త్వరలో వచ్చును, నేను చావనే చావను. ఆకాశము వీధులలోనికి నా ప్రియుడు నేడే వచ్చును, నన్ను ఎత్తుకుని పోవును. నేను ఆయన కలిసిమెలిసి విందులో ఉందుము, నేను అందులో నుందును, ఆయన విందులోనూ ఉందును, ఆయనతో సదాకాలం ఉందును, రాజునై ఏలుచుందును అని నీ వెంత మురుచుకొనుచున్నావో అదే హృదయానందము. దానిని కన్నులారా చూతుము. ఆ కలలే పాటలతో, ప్రార్థనలతో, ప్రసంగములతో, సంఘములతో కన్నులారా చూచుచుంటుమి. కనుక ఇది కన్నుల పండుగ. ఇన్ని పండుగల కూడినదే రాకడ పండుగ. ఎత్తబడిన తరువాత 7 ఏండ్ల శ్రమలలో ఎవరైనా లేతురా? కనుక ఇది మన రాకడ పండుగ. ఈ పండుగ కన్నుల పండుగ కాకుండా, అనగా నామకార్థము కాక సంగములతో ఏదైనా భంగము కలిగించినది కలదేమో అని దానిని చక్కపరుచుకొనవలెను. రాకడ కేక వినగానే కన్యకలందరూ రాకడ ఆనందంతో తమ్మును తాము చక్కపరుచుకొనిరి. దీని పేరే దిద్దుబాటు. వారు అది ఆనందంతో చేసిరి గనుక అదే దిద్దుబాటు పండగ. ఒకప్పుడు మన పెద్దలు దిద్దునప్పుడు మనకెంతో బాధ కలిగినది. ఏడ్పులతోనే ఇష్టం లేకపోయినా కష్టమైనా తప్పనిసరిగా దిద్దుకొంటిమి. అది దిద్దుబాటు కాని దిద్దుబాటు పండుగ కాదు. ఇప్పుడు తప్పు ఉంటే చెప్పండి, సంతోషంతో దిద్దుకుంటాను అని అంటున్నావు. దిద్దుకునే ఆనందం నీకు కలదు కనుకనే ఇది దిద్దుబాటు పండుగ. పెద్దల గద్దింపులు తైలాభిషేకము అనగా ఆశీర్వాదములనుకున్నావు. బుద్ధి చెప్పేవాడు గుద్దితే ఏమిరా, గద్దిస్తే ఏమిలే అనుకుంటున్నావు. అప్పుడే నీ మూర్ఖత వదిలి ఇంకా జ్ఞాన వివేకాదులను సంపాదించుకున్నావు. ఈ రాకడ కేకలు విని కన్యకల వలె హుషారుగా లేచి చక్కపరుచుకోదలుచుకున్నావు గనుక ఇది నీకు రాకడ దిద్దుబాటు పండుగే గదా. నాతాను ఉపదేశమును అంగీకరించి మారు మనసు పొందిన దావీదు వలె పందుల మధ్య పరుండిన కుమారునికి బుద్ధి వచ్చినట్లే నీవును తండ్రి యొద్దకు రాగా తప్పిపోయిన ఆ కుమారునికి ఎంత దిద్దుబాటు విందు జరిగినదో అట్లే ఈ దిద్దుబాటు పండుగ నీకెంతో ఆనందము. క్రైస్తవ సంఘమునకు అక్టోబర్ 31వ తేదీన దిద్దుబాటు పండుగ జరిగినది. ఆ రోజున మహా సంస్కరణకర్త లూథర్ నిలవబడి సంఘ దిద్దుబాటు జరిగించినారు. మనకు కూడా అక్టోబర్ 31వ తేదీన సంస్కరణ జరిగినది. 1940వ సంవత్సరము. అప్పటి నుండి 7 సంవత్సరములు రాజమండ్రిలో జరిగించితిమి. నేటికి మిషన్ వృద్ధి అయినది గనుక ప్రతి వారు తమ సొంత సంఘములతో ఈ రాక కాలంలో దిద్దుకొనుటకు రాకడ విశ్వాసులమైన మనకిది రాకడ దిద్దబాటు పండగ. దేవుడు దిద్దుకొనుటకు సౌలుకు 38 సంవత్సరములు ఇచ్చినను దిద్దుకొనక నశించి సింహాసనము, రాజ్యము, మేడలు పరులకు అప్పగించెను. దేవుడు అడిగినను ఆదాము చెడుగును తీసుకొనలేదు, పాపమును దాచుకొనెను గనుక ఆదాము దేవుని సన్నిధి నుండి తీసివేయబడెను. కయీను కూడా చెడుగును తీసుకొనలేదు గనుక తాను దేవుని సన్నిధి నుండి తీసివేయబడెను. యెహోషువ అడిగినను ఆకాను ఒప్పుకొనలేదు గనక సమాజంలో నుండి తీసివేయబడెను. ఎలీషా అడిగినను గెహజీ దాచుకున్నాడు, ఒప్పుకొనలేదు కనుక శిక్ష తెచ్చుకొన్నాడు. యేసుప్రభువు స్వయంగా గద్దించినను యూదా మనసు మార్చుకొనలేదు కనుక సింహాసనాధికారం పోగొట్టుకొనెను. సంఘకాలంలో పరిశుద్ధ పూర్ణుడైన పేతురు గద్దింపును లెక్క చేయని అననీయ సప్పీరాలు నశించిరి. ఈ రాకడ దిద్దుబాటు పండుగ తరుణంలో సంఘములన్నీయు దిద్దుకొని కన్యక వలె చక్కపరుచుకుని పెండ్లి కుమారునితో పాటు మనమును పెండ్లి విందులోనివి కలిగియుందుముగాక. ప్రభువు తన ఆశీర్వాదము రాకడ ఆనందం మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
నానా వర్ణాల పువ్వుల్ నరదృష్టి నాకర్షించున్ మానవ శుద్ధి ప్రభుని మదినాకర్షించున్ మానవ శుద్ధి ప్రభుని మదినాకర్షించున్ షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజా మందులేదు ఎంచి చూడగా ఏ రాజా మందులేదు ఎంచి చూడగా. హల్లెలూయా. మరణాత